ఒక అతను సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు సార్, నేను నిద్రపోగానే నా మంచం కింద ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది, చూస్తే ఎవరు ఉండట్లేదు, ఈ భయంతో నాకు తెల్లవారు నిద్రే పట్టట్లేదు సార్, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ గారు, ఓ ఎందుకు లేదు, ఉంటుంది అని చెప్పేసి వారానికి 3 సార్లు నా దగ్గరికి రా, సంవత్సరం లోపు నీ సమస్యను పంచర్ చేసేస్తాను అని చెప్తాడు. సరే అని చెప్పేసి, మరి సార్ మీ ఫీజు ఎంత అని అంటే, నన్ను కలిసినప్పుడల్లా 500 అవుతుందా అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఒకసారి పేషెంట్ కి డాక్టర్ ఎదురవుతారు. ఏంటాయ్ ఈ మధ్య ట్రీట్మెంట్ కి రావట్లేదేంటి అని అడుగుతాడు డాక్టర్. అప్పుడు పేషెంట్, సార్ మిమ్మల్ని కలవాలంటే వారానికి 1500 రూపాయలు, సంవత్సరానికి 81,000 అవుతుంది సార్. నేను ఈ మధ్య బారికి వెళ్ళినప్పుడు ఒక అతను 50 రూపాయలతో నా సమస్యను పరిష్కారం చేశారు సార్. అవునా, అదెలా అని అంటే, నా మంచానికి ఉన్నటువంటి 4 కాళ్ళు కూడా కోసేశారు సార్, ఇంకప్పుడు నా మంచం కింద ఎవ్వరు ఉండే ప్రసక్తే లేదు కదా అని చెప్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దానికి సింగిల్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేనే డాక్టర్స్ తప్పు పట్టడం లేదు, అది కాదు నా ఉద్దేశం.